నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. త్వరలో మనకి శివరాత్రి రాబోతుంది. మరి శివరాత్రి రోజున మన రోజుని ఏ విధంగా ప్రారంభించాలి? అలాగే ఆ రోజున ఏ ఏ సమయాల్లో ఈశ్వరుణ్ణి పూజించాలి లేదా అభిషేకించాలి? ఇలాంటి అంశాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలని మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి గురువు గారు, త్వరలో మహాశివరాత్రి రాబోతోంది. సో ప్రతి ఒక్కరూ ఆ రోజు జాగరణ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. బట్ దానికంటే ముందు శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ వాళ్ళ రోజుని ఏ విధంగా ప్రారంభించాలి అంటారు? గమనించుకున్నట్లయితేనమ్మా, ఇప్పుడు మనకు రాబోదు ఫిబ్రవరి 26వ తారీఖు రోజున మహాశివరాత్రి పర్వదినం. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటిది. లింగరూపుడైనటువంటి పరమేశ్వరుడు లింగాకారములో అవతరించినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ఈ రోజున మనం అనేక దేవాలయాల్లో ఈశ్వరుని దర్శించుకుంటాం లింగరూపంగా. దానికి ప్రధానమైనటువంటి ఆవిర్భావము ఈ మహాశివరాత్రి రోజున జరిగింది. కాబట్టి ఇది అత్యంత పుణ్యప్రదము, పవిత్రము మరియు ఫలప్రదమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. పరమేశ్వరుడు సతీ సమేతముగా, కుటుంబ సమేతముగా, ప్రమథ గణాలతో కొలువు తీరి ఉండి సంతోషముతో ఉన్నటువంటి రోజున ఈ రోజు. కాబట్టి ఈ రోజున ఆ పరమేశ్వరుని ఎవరైతే అర్చిస్తారో నియమనిష్టలతో మరియు భక్తిపూర్వకముగా, కాబట్టి ఆ పరమేశ్వరునికి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకనంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయాలన్నా, కార్యక్రమాన్ని ఆ ప్రేక్షకులు వీక్షించాలన్నా శివానుగ్రహం ఉంటేనే ఇది జరుగుతుంది. కాబట్టి శివానుగ్రహం ఉంది కాబట్టే ఈ కార్యక్రమాన్ని చూడడం జరుగుతుంది ప్రేక్షకులు. తద్వారా వాళ్ళకి తెలియని మనం అంటే ఇక్కడ పురాణాంతర్గతమైనటువంటి రహస్య విధానము, శివ పూజా విధానం అనేటువంటిది ఉంది. ఆ విధానంగా మనం తెలియచేయడం వల్ల వాళ్ళకందరికీ కూడాను ఎలా పూజ చేసుకోవాలి. అందరూ అనుకునేటువంటిది జాగరణ చేస్తారు, మీరు అన్నట్టుగా అభిషేకం చేస్తారు. కానీ మనకు శివపురాణంలో ఖచ్చితంగా చెప్పబడి ఉంది ఏ విధంగా ఏ ఏ సమయాలు, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా సమయాలు ప్రధానం ఇక్కడ ఈశ్వరునికి. కాబట్టి ముందు రోజు నుంచి దీనికి సమాయత్తం అవ్వాలి. అంటే 25వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి సూర్యాస్తమయం అయిపోతుంది కదమ్మా. ఆ సూర్యాస్తమయం నుంచి దీక్షలో ఉన్నట్టు లెక్క. అసలు ముందు రోజు దీక్ష అనగా 25వ తారీఖు రోజున ఎటువంటి పదార్థములు అనగా ధూమపానము, మద్యపానము, మాంసాహారము, అలాగే ఈ సంబంధించినటువంటి ఎటువంటి దాంపత్యము, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఇవన్నీ ఉండాలమ్మా. సాయంకాల ప్రదోషకాల సమయం నుంచి కూడా ఉండి ఆ రోజు రాత్రి నేల మీద అవకాశం ఉంటే పడుకోవడం, అల్పాహారం తీసుకొని ఉండాలమ్మా, భోజనం చేయకూడదు. ఇక బ్రహ్మ ముహూర్త కాలంలో అనగా 3 to 4 మధ్య కాలంలో నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని తరువాత పూజా మందిరంలో ఉన్నటువంటి శివ పరివార చిత్రపటానికి పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం ఒకసారి చేయాలి. తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు చదువుకొని అర్ఘ్యము 11 సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ చాలామంది శివాలయానికి సందర్శించుకుంటారు, అభిషేకం చేసుకుంటారు. కానీ శివాభిషేక సమయం మాత్రం శివరాత్రి రోజున సూర్యాస్తమయం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగానే ఉండకుండా శివనామస్మరణ నిత్యంగా ఆ రోజంతా ప్రతి క్షణము కూడా అమూల్యమైనటువంటిదే. కాబట్టి శివనామస్మరణ చేసుకుంటూ శివాయ నమః శివాయ నమః అనుకుంటూ ఉండాలి. చాలామంది చేసే తప్పేంటంటే రాత్రి జాగారం ఉండాలి కాబట్టి మధ్యాహ్నం కూడా నిద్రపోతారు. ఎప్పుడైతే మధ్యాహ్నం నిద్రపోతారో ఆ యొక్క వ్రత ఫలితాన్ని పొందలేరు. కాబట్టి మధ్యాహ్నం అనేది నిద్రపోకూడదు. అయితే ప్రధానంగా శివాభిషేకానికి సంబంధించి మనం చెప్పినటువంటి సమయాల్లో అభిషేకం చేయడానికి కోసమే శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఎటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేసుకోమన్నది శాస్త్రం అంటే కలియుగంలో మృత్తికాలింగానికి అభిషేకం చేయడం వల్ల సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పి మనకు శాస్త్రం. కాబట్టి పుట్టమన్ను తీసుకొని వచ్చి ఆ పుట్టమన్నులో పసుపు, కుంకుమ, అలాగే అష్టగంధములు అనగా జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరము, అగరు, జవ్వాది, అలాగే పునుగు ఇవన్నీ కూడాను వేసి అందులో పాదరసము కూడా 1, 2, 3, 4 గ్రాముల వరకు పాదరసం వేసి చక్కగా ఆవు పాలతో ఆ యొక్క మట్టిని పిసికి శివలింగాకారముగా చేసుకొని మనకెంత ఆకారం కావాలంటే అంత ఆకారంగా శివలింగాకారంగా చేసుకొని దానికి ఆవునేతిని గనక అద్దినట్లయితే ఎంతసేపు అభిషేకం చేసినా ఆ శివలింగము తడవదు, కరిగిపోదు. ఇక సాయంకాలం ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యాస్తమయం కంటే ముందు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి కాలకృత్యాదులన్నీ కూడా 4 గంటలకల్లా
లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని 4:30-5 గంటలకల్లా శివాలయానికి చేరుకొని ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి మొట్టమొదలు ఆ యొక్క కాళ్ళు కడుక్కుంటారు చాలామంది, తప్పు. నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు, ఎందుకంటే బలి ఇస్తేనే కాళ్ళు కడుక్కోవాలి. ఇక ప్రదక్షిణ చేసిన తర్వాత ముందుగా నంది దగ్గరికి చేరుకొని నందికి నమస్కారం చేసి, ఈ రోజున నేను శివరాత్రి కాబట్టి నేను నా యొక్క సంకల్పం నెరవేరడం కోసం, నా కుటుంబం మంచి జరగడం కోసం నేను ఈశ్వరుని పూజ చేసుకుంటున్నాను, నాకు ఆ యొక్క అధికారము మరియు ఆ ఫలితాన్ని సంప్రాప్తింప చేయమని చెప్పి శివయ్యకు నా మాటగా నువ్వు చెప్పవయ్యా అని చెప్పి నందీశ్వరుని చెవిలో చెప్పి ఆ శివలింగానికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చి 6:30 కనుక సమయాలు అనేటువంటివి 4 సమయాలు ఉన్నాయమ్మా. ఒకటి 6:30 గంటల నుంచి ప్రారంభం చేసుకుంటే 9 గంటల వరకు సమయం ఇది. తర్వాత అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి, అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 6:30 నుంచి 9 గంటల మధ్య కాబట్టి చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే పరమేశ్వరుడికి పాలతో అభిషేకము చేయాలి. పాలతో అభిషేకము చేసి తామర పుష్పాలతో అర్చన చేసి అన్నము పెసరపప్పు కలిపినటువంటిది పులగం చేసి నైవేద్యంగా పెట్టాలి. ఇది మొదటి జాము. అంటే 6:30 నుంచి 9 గంటల వరకు. మళ్ళీ 9 to 9:30 గ్యాప్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 9:30 నుంచి 12 గంటల వరకు అభిషేకము. ఇందులో ఆవు పెరుగుతో అభిషేకము జరిపించి చక్కగా ఆ తులసీ దళములతో అర్చన చేయాలి. తులసీ దళములతో అర్చన చేసి పాయసాన్నము నైవేద్యముగా పెట్టాలి. 12 గంటల కల్లా 9:30 నుంచి 12 గంటల కల్లా ఇది అయిపోతుంది. 12 to 12:30 గంటల వరకు బ్రేక్. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషములు ఉంటే ఈ జన్మంలో సమస్యలు ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ, తిలహోమాలు, మరియు ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి 26వ తారీఖు రోజున మరియు 28వ తారీఖు రోజున జరపబడతాయి. ఇందులో శివరాత్రి రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు కూడా జరిపించబడతాయి. ఇందులో సభ్యత్వం పర్ హెడ్ 3,100 రూపాయలకు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పరమేశ్వరానుగ్రహం వల్ల వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక మనం 2 సమయాల్లో పూజ అభిషేకం జరిపించుకున్నాం. ఇక 3వ సమయం అనేటువంటిది, ఈ 3వ సమయం 12:30 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఈ 3వ సమయంలో ప్రధానముగా ఆవు నేతితో ఈశ్వరునికి అభిషేకము జరిపించి తులసి దళములతో అర్చన చేయాలి. ఇది చేయవలసినటువంటిది. ఇందులో నైవేద్యముగా నువ్వులతో చేసినటువంటి పులగం నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత ప్రధానంగా 2వ యామంలో అర్చన చేయాల్సినటువంటిది చెప్పాం కదా, ఆ అర్చనలో మనం చేయవలసినటువంటిది నల్ల కలువ పుష్పాలతో అర్చన చేయాలి. నల్ల కలువ పుష్పాలు అనేటువంటివి 2వ సమయంలో దొరకవు కాబట్టి నీలి రంగు చామంతి పుష్పాలు కానీ శంఖు పుష్పాలు కానీ అర్చన చేయాలి. 3వ దాంట్లో తులసి పుష్పములతో, తులసి పత్రాలతో అర్చన చేయాలి. ఇక 4వ సమయము అత్యంత కీలకమైనటువంటిది, ప్రభావవంతమైనటువంటిది, మహామహిమాన్వితమైనటువంటిది ఈ సంవత్సరం శివరాత్రి రోజున. ఎందుకనంటే పంచాంగాలలో తిదివార నక్షత్ర యోగ కరణాలని ఉంటాయి. ఆ యోగములలో శివయోగం అనేటువంటిది 26వ తారీఖు రాత్రి 2:57 ప్రారంభమై 27వ తారీఖు రాత్రి 11:35 వరకు ఉంటుంది. కాబట్టి శివయోగము, శివరాత్రి కలిసి వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి సమయము ఈ 2:57 కాబట్టి 3:30 నుంచి 6 గంటల వరకు ఈ యొక్క 4వ సమయంలో ఈశ్వరునికి అభిషేకం అనేటువంటిది తేనెతో చేయాలి. తేనెతో చేసి బిల్వ దళములతో అర్చన చేయాలి. తదనంతరం కేవలం అన్నము మాత్రమే ఉండి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఉదయం ఎట్లాగో 6 అవుతుంది, సూర్యోదయం అవుతుంది. మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసి శివాలయానికి చేరుకొని మళ్ళీ శివాలయం చుట్టూ 27 ప్రదక్షిణలు, నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ ధ్వజస్తంభం గుండా నందీశ్వరుడి దగ్గరికి వచ్చి నీ యొక్క అనుగ్రహం వల్ల నేను శివరాత్రి పూజా విధానం సంపూర్ణంగా చేసుకున్నాను, శివానుగ్రహం నాకు సంప్రాప్తింపచేయమని వేడుకున్నాను, ఆ ఈశ్వరునికి నీకు నమస్కారం అని చెప్పి ఆ పరమేశ్వరుని కూడా నమస్కారం చేసి అవకాశం ఉంటే ఆ శివాలయంలో ఒకసారి అర్చన జరిపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈశ్వరునికి చక్కగా ఉపచార క్రియలు చేసి నైవేద్యముగా ఇంట్లో వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ శాఖాహార పదార్థములు కొద్ది కొద్దిగా తీసుకుని ఒక బౌల్లో వేసి చక్కగా ఆ ఈశ్వరునికి
నైవేద్యం నివేదన చేసిన తర్వాత అప్పుడు అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ లేదా అతిథులకి అభ్యాగతులను ఇంటికి పిలిపించుకొని ఏదైనా కానీ ఆ రోజున అన్నదాన కార్యక్రమం చేయాలి. మరుసటి రోజు బ్రాహ్మణుని పిలిపించుకొని వస్త్రదానము చేస్తే ఇంకా మంచిది, స్వయం పాకదానం చేస్తే ఇంకా మరీ విశేషం. ఆ తదనంతరం దంపతులిద్దరూ కుటుంబ సమేతముగా చక్కగా కూర్చొని భోజనాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఆ రోజు నుంచి వ్రత విధానము, వ్రత ఉద్యాపన అనేటువంటిది జరిగిపోతుంది. తద్వారా పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది. ఎందుకనంటే ఈ పరమేశ్వరానుగ్రహం ప్రసాదించమని చేసేటువంటి పూజా విధానము మనకు శివ పురాణాంతర్గతంగా చెప్పబడి ఉంది కాబట్టి చక్కగా ఈ విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా శివానుగ్రహం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి సమయం అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. అందున లింగోద్భవ కాలము అని అంటారు. ఈ లింగోద్భవ కాలము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానంగా మారుతూ ఉంటుంది. అంటే లింగోద్భవ కాలం అంటే విష్ణువు గొప్ప, బ్రహ్మ గొప్ప అనేటువంటి సందర్భంలో శివుడు లింగ రూపముగా వెలిసినటువంటి సమయం అది. ఆ మహాశివరాత్రి రోజున ఆ కొద్ది సమయము మనం కనిపెట్టలేము కాబట్టి ఉజ్జాయింపుగా 12:15 నుంచి మధ్యరాత్రి 12:15 నుంచి 12:45 మధ్య కాలంలో లింగోద్భవ కాలముగా నిర్ణయించుకొని ఆ సమయంలో అవకాశం ఉంటే నిరంతరము బిల్వదళముతో అర్చన చేయడం కానీ లేదా బిల్వదళముతో కూడుకున్నటువంటి శివలింగాన్ని దర్శనము చేసినంత మాత్రముననే లింగోద్భవ కాలం అంటే లింగ రూపముగా వెలిసినటువంటి రూపము కాబట్టి తరతరాలుగా ప్రతి సంవత్సరం ఆ సమయాన్ని మనం కనిపెట్టలేము, లెక్క వేసి మనం చెప్పవచ్చు. కానీ 12:15 నుంచి 12:45 మధ్యలో ఉజ్జాయింపుగా కాబట్టి ఆ అరగంట సమయం కూడా శివాభిషేకము చేసుకున్నట్లయితే లేదా శివ అర్చన చేసుకున్నట్లయితే అనంతమైనటువంటి పుణ్య ఫలితము దక్కుతుందని మనకు శివపురాణాల్లో చెప్పబడి ఉంది. అయితే కొంతమంది ఈ యొక్క శివలింగానికి అభిషేకం చేసుకునే సమయంలో ఉండకపోవచ్చు, ఎక్కడెక్కడో దారిలో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. అటువంటి వారు ఫోన్లోనైనా కానీ ఆ యొక్క అర్చన చేస్తున్నటువంటి శివుణ్ణి వీడియో చూసినా అదే ఫలితం కలుగుతుందమ్మా. అంటే గురువుగారు, అంటే ఏ ఏ సమయాల్లో శివుణ్ణి పూజించాలి, అభిషేకించాలి చెప్పారు. కానీ జాగరణ సమయం ఎప్పటి నుంచి ప్రారంభించాలి, జాగరణ మొదలు పెడుతున్నాము అంటే ప్రారంభిస్తున్నాం అనేటువంటి ముందు ఏమన్నా మనం పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ కూడా సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైతే 26వ తారీఖు రోజున తెల్లవారుజామున 6 గంటల వరకు పూజాది కార్యక్రమంలో ఉంటాడు. తెలియకుండానే నిద్రపోకుండా ఉంటాడు. పూజాది కార్యక్రమం జాగరణ చేసినటువంటి ఫలితం ఉంటుంది. చాలామంది మీరు అన్నట్టుగా ఇప్పుడు పూజలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఇది చాలామంది చేసే తప్పేందంటే ఇది పేకాట ఆడుకోవడము, జూదం ఆడడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంటారు. ఇవన్నీ తప్పమ్మ. శివరాత్రి రోజున శివనామస్మరణ చేసుకుంటూ ఈ యొక్క జాగారం అనేటువంటిది రాత్రి 10:30 గంటల నుంచి మొదలుకొని సూర్యోదయం వరకు లెక్క. కాబట్టి శివనామస్మరణ చేసుకుంటూ, భజన చేసుకుంటూ, శివుని గొప్పతనాన్ని తెలుసుకుంటూ, లేదా ఏదైనా పుస్తక పఠనమైనా చేసుకుంటూ, శివపురాణమైనా చదువుకుంటూ, లేదా ఏదైనా శివస్తోత్ర పారాయణం అనేటువంటి చదువుకుంటూ ఉంటుంటే తప్పకుండా ఆ జాగరణ చేసినటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. అంటే కొంతమంది ఈ పూజలు ఎవరిని చేయకుండా ఓన్లీ జాగరణే చేయాలి, ఈ జాగరణ వరకే నేను చేస్తాను అనేటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ గురించి మీరేమంటారు? చేయొచ్చు, తప్పేం లేదు. పూజ చేయాలని ఏం లేదు. కాకపోతే మనకు రాక సంవత్సరానికి వచ్చేటువంటి ఒకే ఒక్క రోజు మహాశివరాత్రి. అటువంటి రోజున ఈశ్వరుణ్ణి భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో, విశ్వాసంతో అభిషేకం చేసుకుంటే ఆ వచ్చే ఫలితాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? అది నేను అనే మాట. కాబట్టి ఆ వచ్చే ఫలితాన్ని మనం ఎలాగో పొందాలి. మనం చేసుకోవడం వల్ల మనతో పాటు మన కుటుంబం బాగుపడుతుంది. తద్వారా అందరం సంతోషంగా ఉంటాం. ఎవరికైనా కావాల్సింది కుటుంబ వ్యక్తులు సంతోషము. మృత్యుగండ దోషాలు ఏవైనా ఉన్నాయనుకోండి, మన జాతకంలో ఏదైనా ఈశ్వరుని భక్తిపూర్వకంగా అర్చించినటువంటి విధానం ఉన్నట్టయితే ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయని మనకు రాసిపెట్టి ఉంటే అదే ఈ విధానాన్ని శివరాత్రి రోజున చేయండి. ఈ పుణ్య ఫలితం మనకు ఎప్పుడైనా కానీ అక్కడికి వస్తుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.